కేసీఆర్, రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు కదా, మీకు రెస్పాన్స్ ఎట్లా వస్తున్నది? దేశవ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ట్రెండ్ సెట్ అయింది. మోడీ గారు గెలిచారు. ఔటర్ రింగ్ రోడ్లో మీరు 11 ఎకరాల భూమి కోల్పోయింది అనేది, మిగిలిన 17 ఎకరాలు ఉన్నాయి. 9 ఎకరాల పొంగ మిగతా దాంట్లో కట్టుకోండి. దబాయింపులకు, నీ తాయిలాలకు, నీ ప్రలోభాలకు లొంగేంత చిన్నవాణ్ణి కాదు నేను. అంటే ఎవరు పోయినా కూడా ఎవడు పోతే ఏం చేసేది ఉంది. నేను ఇస్తే వానికో పదవి, నేను ఇస్తే వానికి ఇంత గౌరవం అనే మూడ్లో ఉన్న కేసీఆర్కి తెలియలే, ఇప్పుడు తెలిసి వస్తుంది. బయట నుంచి వచ్చి చూసి బీజేపీలో చూసిన తర్వాత మారిన మీ అభిప్రాయం ఏమిటి? అంత ముందుకున్నది ప్రాంతీయ పార్టీకి ఉన్నంత ఓనెస్ నేషనల్ పార్టీకి ఉన్నది. నాలుకకు నరం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ సానుభూతి ఎన్నికల్లో ఎట్లా ఉండవచ్చు? బీఆర్ఎస్కు ఓటేసే ప్రసక్తి లేదంటున్నారు. నమస్తే. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ చాలా బలంగా విశ్వసిస్తున్నది. నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వరుసగా పర్యటనలు, సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యేకత ఉన్నది. ఈటెల రాజేందర్ గడిచిన 5 సంవత్సరాల నుంచి సంచలనమే, ప్రతి విషయంలోనూ సంచలనమే ఉన్నారు. వారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వారి గెలుపుకు సంబంధించిన అవకాశాలు ఎట్లున్నాయో ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. ఎండలు తిరిగి అలసిపోయొచ్చారు, బాగా ముఖంలో అలా అలసట కనబడుతున్నది. పబ్లిక్ నుంచి రెస్పాన్స్, ఎందుకంటే ఓవైపున కేసీఆర్, రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు కదా, మీకు రెస్పాన్స్ ఎట్లా వస్తున్నది? నేను 67 రోజులుగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ తిరుగుతూ ఉన్నా. ఎప్పుడు లేని పద్ధతులలో మొట్టమొదటిసారిగా 10 సంవత్సరాలు అధికారాన్ని నడిపిన మోడీ గారికి మూడోసారి కూడా ఓటు వేసి గెలిపించాలి, మోడీ గారే మా ప్రధానమంత్రి కావాలనేటువంటి సంకల్పం బలంగా కనబడతా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దేశవ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ట్రెండ్ సెట్ అయింది. మోడీ గారు గెలిచారు. కానీ కేసీఆర్ రోడ్డు షోల తర్వాత కొంత బీజేపీకి గట్టి పోటీ ఉంటుంది అనే ఒక భావన వస్తున్నది. వాళ్ళ ర్యాలీలకు ఎంత మంది వచ్చినప్పటికీ కూడా వారి మీద విశ్వసనీయత లేదు. ఓటు వేయాలనేటువంటి భావన ఇప్పటికి ఇంకా రాలే. కాకపోతే 4 నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అమలు కావట్లేదు. కాబట్టి ఈయన మంచి లేడు అనేటువంటిది వచ్చిన తర్వాత వాళ్ళకు కొంచెం జనం వస్తుండొచ్చు. కానీ ఇప్పటికీ ఆ పాత వీళ్ళు చేసినటువంటి అవన్నీ మర్చిపోలేకపోతున్నారు. బీజేపీకి తెలంగాణలో మునుపొచ్చిన స్థానాల కంటే 1-2 స్థానాలు రావచ్చు అంటే మీ వాళ్ళు 10-12 అని చెప్తున్నారు. ఏ అంచనాతో చెప్తున్నారు ఆ నెంబరు? నేను మళ్ళీ చెప్తున్నా, దేశవ్యాప్తంగా ఎట్లయితే మోడీ గారు ప్రధానమంత్రి కావాలనే సంకల్పం ఉందో తెలంగాణలో కూడా అది బలంగా ఉంది అంటున్నా. అసలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలోనే వాళ్ళు చెప్పిన పద్ధతి చూస్తే, ఈసారి మీకు ఓటేస్తున్నాం, వచ్చేసారి మాత్రం మోడీ గారికే మా ఓటేస్తాం, ఇది ఆల్రెడీ చెప్పిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండినా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే, ఇవాళ ఈ రక్తపాతం లేకుండా ఉండాలంటే, ప్రపంచంలో భారత పట్ల గొప్ప భావన రావాలంటే మోడీ గారే మన ప్రధానమంత్రి కావాలి. ఇది ప్రజల భావన. కానీ నేను ఒక 20 సంవత్సరాలు మిమ్మల్ని చూస్తున్నాను సార్. ఆనాడు రాజశేఖర రెడ్డి సమయంలోనూ, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విపరీతమైన ఒత్తిడి ఉన్నది. ఒకసారి అనిపించలేదు, ఇంత ఒత్తిడి, ఇంత ప్రెజర్ అవసరమా? సంపాదించుకునే ఆయన పోవడము ఇష్యూ రాజకీయాలు దిగిన తర్వాత వాటి పట్ల ధ్యాస ఉండదు. అనివార్యమైనప్పుడు కొట్లాడుతూనే ఉంటాం. 2014 వరకు తెలంగాణ కోసం కొట్లాడినాం. 14 తర్వాత మంత్రులుగా ఉన్నప్పటికి కూడా ఇంటర్నల్గా అనేక రకాల సమస్యల మీద కొట్లాడినాం. ఇవాళ మళ్ళీ బాధ్యత ప్రభుత్వాల వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. ఎందుకో మా జీవితం రాసిపెట్టినట్టున్నది, కొట్లాట అనివార్యమే. కానీ ఒకటి నాకు బహుశా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు డిస్కషన్ అయింది.
ఔటర్ రింగ్ రోడ్లో మీరు 11 ఎకరాల భూమి కోల్పోయింది అనేది ఇక్కడే 9 ఎకరాల చిల్లర పోయింది. ఇక్కడ ఇదే ఈ ఇల్లు మిగిలిన 17 ఎకరాలు ఉండే 9 ఎకరాలు పొంగ మిగతా దాంట్లో కట్టుకున్నాం మేము. దీంట్లో మరి దాని మీద ఎందుకు ఇష్యూ చేయలేదు మీరు? అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ జాగాలు పెద్ద గొడవైంది కదా అప్పట్లో, మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆనాడు వారు అన్న మాట ఏంటంటే, మీరు పార్టీ మారితే, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కదా, నువ్వు పార్టీ మారితే ఎంత భూమి అయితే రింగ్ రోడ్లో పోయిందో అంత భూమిని నేను హైటెక్స్ దగ్గర ఇస్తా. 2, నీకు నచ్చిన మంత్రి పదవి ఇస్తా. 3, నీకు నచ్చిన కాంట్రాక్ట్లు ఇస్తా. కానీ ఆనాడు తెలంగాణ ఉద్యమ పుణ్యమా అని చెప్పి ఎన్నికైన వాళ్ళం కాబట్టి ఇట్లాంటి ద్రోహాన్ని కొడగట్టద్దు. కొట్లాడిన నా రికార్డ్స్ ఉంటే ఎప్పుడైనా చూడండి. నీ దబాయింపులకు, నీ తాయిలాలకు, నీ ప్రలోభాలకు లొంగేంత చిన్నవాడిని కాదు నేను ఉద్యమ బిడ్డని అని చెప్పిన నా ఉపన్యాసాలు ఉంటాయి ఇప్పటికీ కాదు. అందుకనే ఆనాడు ఆశయం ఉంది, ఇవన్నీ చాలా చిన్నవి. అందుకే ఇవాళ 24 సంవత్సరాల తర్వాత కూడా ఎన్నున్నా ప్రజలు నన్ను విశ్వసిస్తూ ఉన్నారు. ప్రజలు నా మీద ప్రేమతో కలిగి ఉన్నారు. కానీ మీరు ఇంత ఒత్తిడిలు ఎదుర్కొన్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత పబ్లిక్లో ఎంతో సానుభూతి ఉన్నది, అది కనబడింది. అది వాళ్ళు కూడా అనలేదా, మళ్ళీ రీథింక్ చేయలేదా? అరే మంచి లీడర్ కదా, పోగొట్టుకోకుండా ఉంటే బాగుండేది అనేది ఒక ఉంటుంది కదా. ఆ పార్టీలో నేనున్న పూర్వ పార్టీలో సర్వత్రా చర్చ జరిగి ఉంటుంది. మాకు కూడా 90% పాత ఫ్రెండ్షిప్ ఉంటాయి కదా. అంటుంటారు, నేను పోగొట్టుకొని మేము తప్పు చేసుకున్నాం అని చెప్పి అని అంటారు. నేను కేసీఆర్ గారితో మాట్లాడలేదు, నేను ఇంకోతో మాట్లాడలేదు అంటారు. దాని ఫలితమైంది వాళ్ళు తెలిసిపోయింది కదా. నా ఒక్కరిని పోగొట్టుకున్నారు, అనేక మంది పోగొట్టుకున్నారు. ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయినరు, ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు పోయినరు, ఒక జూపల్లి కృష్ణారావు గారు పోయినరు. అంటే ఎవరు పోయినా కూడా ఎవడిపోతే ఏం చేసేది ఉంది. నేను ఇస్తే వానికి ఒక పదవి, నేను ఇస్తే వానికి ఇంత గౌరవం అనే మూడ్లో ఉన్న కేసీఆర్కి తెలియలే, ఇప్పుడు తెలిసి వస్తుంది. సాధారణంగా మీకు కోపం రాదు. ఒకానొక సందర్భంలో కోపంతో ఓ మాట అన్నారు, బిడ్డ అది ఏదో ఒక డైలాగ్ అన్నారు కదా, జెండా ఇది అనేది. ఎందుకు అంత కోపం? అంటే జనరల్గా పదవి నీ ఆత్మగౌరవం కంటే పెద్దది కాదు. గౌరవం లేని, మర్యాద లేని, తృప్తి లేని పదవి అది పదవి కాదు. అనేక రకాల ఒత్తిళ్ళు ఉంటాయి. అంటే ముఖ్యమంత్రి గారి యాటిట్యూడ్ మీకు తెలుసు. సర్వం నేనే అనుకుంటున్నాను ఆయన. నేను చెప్తేనే పని చేయాలి తప్ప, మంత్రులుగా మీరు ఉన్నప్పటికి కూడా మీ డిపార్ట్మెంట్లలో నేను చెప్పిందే చేయాలి తప్ప, అంటే మీకేం తెలివి లేదు, మీకేం బాధ్యత లేదు, మీరు వాటికి ఏదో రబ్బర్ స్టాంపులు లెక్క అనే ఫీలింగ్ ఉన్నప్పుడు, లేదా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటన పట్ల మాకు వ్యతిరేకత ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినాడు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినాడు, చిన్న చిన్న ఉద్యోగులు సమ్మె చేసినాడు. వాళ్ళ పట్ల ముఖ్యమంత్రి గారు వివరించిన తీరు ఆనాడు చాలా బాధేసింది. ఏ ఉద్యమం ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ ఉద్యమాల కేంద్ర బిందువైన ఇందిరా చౌక్ని ఎత్తేసినాడు. బాధ అనిపించింది. నా దగ్గర స్వేచ్ఛకు ఆస్కారం లేదు అనే మాట వారు ఒకసారి 2018 ఎన్నికలు అయిపోయిన రిజల్ట్ వచ్చినప్పుడు ఇట్నే మీలాంటి వాళ్ళు ప్రశ్న అడిగినారు, ఈసారి అయినా ఇంటర్నల్ ప్రజాస్వామ్యం ఉంటుందా, మీ మంత్రులకు స్వేచ్ఛ ఉంటుందా, మీ ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్లో ఎంట్రీ ఉంటుందా అని అన్నప్పుడు, ఒకవేళ స్వేచ్ఛ కనుక ఇస్తే కొత్తలకు నన్ను కోటి చౌరస్తలు అమ్మకత్తని చెప్పి స్వయంగా కేసీఆర్ చెప్పాడు. ఆ మాట రికార్డు ఉంటే తీసుకోండి. అంటే గట్లాంటి యాటిట్యూడ్ ఉన్న మనిషి మా పట్ల ఎట్లా వ్యవహరించి ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే డెఫినెట్గా 20 ఏళ్ళుగా కష్టపడలేం కాబట్టి, ఆ పార్టీని, ఆ ఉద్యమాన్ని నడపడంలో మా పాత్ర కూడా ఉంది కాబట్టి ఈ జెండాకు నేనే ఓనని చెప్పిన. రెండవది ఏంటంటే, జెండాకు నేనే ఓనని అనేటువంటి కమిట్మెంట్ కానీ లేకపోతే పార్టీ నడవదు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త కూడా ఇది నా పార్టీ అనుకుంటాడు. అరే చిన్న జెండా కోసం కొట్లాడుతానండి, జెండాకు అవమానం చేస్తే కొట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో నాయకుడు ఉంటాడు, ఆయన గురించి ఇక్కడ మీకు తెలియదు. ఆ పార్టీని నాయకుని తెరిస్తే ఇక్కడ కొట్లాడబెట్టుకుంటారు. అందుకని పార్టీని కాపాడే పునాదిరాళ్ళు గ్రామ స్థాయిలో ఉండే కార్యకర్తలు, నాలాంటి కార్యకర్తలు. అందుకని నాలాంటి అవమానపరిచినాడు, జెండాకు నేనే ఉన్నానని చెప్పిన. నేను బీఆర్ఎస్లో ఎదుర్కొన్నంత ఇక్కడ బీజేపీలో లేదా? అంటే ఇక్కడ ఇది నేషనల్ పార్టీ, దీనికి అందరూ ఓనర్లే. కార్యకర్త నుంచి మొదలుపెట్టి మోడీ గారి వరకు భారతీయ జనతా పార్టీ అందరి పార్టీగా ఉంటుంది. ఇలా ఒక కుటుంబ పార్టీ కాదు ఇది, ఓ కులం పార్టీ కూడా కాదు ఇది భాజపా అందరి పార్టీ. అందుకనే
2014 కంటే ముందు ఏమాయేమీలు నాయకులు ఉన్నప్పటికి కూడా పోటీ పడ్డప్పటికి కూడా ఇలా ఒక చాముకునేటువంటి బిడ్డ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి కాగలిగిండు. అది ఈ పార్టీలోనే సాధ్యమవుతుంది, వేరే పార్టీ సాధ్యం కాదు. కానీ బయట నుంచి వచ్చి చూసి బీజేపీలో చూసిన తర్వాత మారిన మీ అభిప్రాయం ఏమిటి, అంత ముందుకున్నది ఏమిటి? జనరల్గా పొలిటికల్ పార్టీ నేషనల్ పార్టీలలో అన్నిట్లో కూడా ఎక్కువ ఓన్నెస్ ఉండదు. ఓకే. ప్రాంతీయ పార్టీకి ఉన్నంత ఓన్నెస్ నేషనల్ పార్టీకి ఉండదు. కాంట్రాక్ట్స్ ఉండవు. నేషనల్ పార్టీ చిన్నగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి కనసాలలో ఉంటుంది. ఇది కనసాలలో ఉండేటువంటి ఆస్కారం ఉండదు. మూడవది ఏంటంటే ఇలా ఎవరికి వాళ్ళుగా నేను కావాలి పోటీ కూడా ఉంటుంది. దాన్ని అట్రాక్ట్ చేసే క్రమంలో అనేక రకాల తప్పిదాలు కూడా దొరకవచ్చు. ఇక్కడ ఏంటంటే రీజనల్ పార్టీలలో ఒకసారి నాయకుల కంటే పడితే ఆయన క్యారీ అయితేనే ఉంటాడు. అట్లా ఇక్కడ నాయకుల కంటే పడేది కూడా నిలుపుకోవాలంటే కొంచెం శ్రమతో కూడుకునే వారు, చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికలు సానుభూతి అరే ఇట్లా అయిపోయాయి కదా ఏమిటనో సానుభూతి ఉంటుంది. బహుశా 20 ఏళ్లలో ఎన్ని కోట్లు కానీ మొత్తానికి కొన్ని కోట్లు అయితే అయినాయి కదా, ఎంతో నెంబరు మీరే చెప్తే చాలామంది నన్ను అడిగిండ్రు కూడా, ఒకసారి అడిగి చూడు ఎంత నష్టపోయినా అని. అది చెప్తారా? ఎన్నికలు దాని నిబంధనలు ఉంటాయి. ఒకప్పుడు ఓరే పీరియడ్ తెలంగాణ ఉద్యమం నుంచి ఒక మాట 30 లక్షలు లోపు ఖర్చు పెట్టాలి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి, 95 లక్షలు ఖర్చు పెట్టాలి లోక్సభ కాదు. నిజంగా దాని ప్రకారం ఎలక్షన్ కొట్లాడతాడు. బట్టి మీడియా కూడా సరిపోవు, బట్టి మీడియా. అందుకని సరిగ్గా అదో లెక్క. అది నేను అనేది అంటే మీరు చాలా ఖర్చుకు అట్టి ఉద్యమ అవసరాల కోసం కూడా బాగా ఆస్తులు మీరట కదా. చాలా ఉంటుంది. అసలు ఎన్నికల్లో పోటీ చేయాలంటే, అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఇలా కోట్ల గురించి మాట్లాడుతున్నారు. పార్లమెంట్కి పోటీ చేయాలంటే 40 కోట్ల 50 కోట్ల మాట్లాడే స్థాయికి వచ్చింది. బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, కరప్ట్ అయిపోయింది. తెలంగాణలో బీసీ సమాజం నుంచి ఒక ప్రధాన సెక్షన్ నుంచి మీరు ఉన్నారు. నరేంద్ర మోదీ మీ పట్ల ఒక ప్రత్యేకమైన కన్సర్న్ ఉంది అని అంటారు. మిమ్మల్ని నేషనల్ వైడ్ పికప్ చేసుకోవాలి, నెక్స్ట్ గవర్నమెంట్ కనుక మంత్రి పదవి ఇవ్వాలని అని ఒక బయట ప్రచారంలో ఉన్నది. నిజమేనా అది? బుచ్చన్న ఒక మాట చెప్పన్నా, నేను సీనియర్ మోస్ట్ లీడర్ని తెలంగాణ. నేను ఎన్నడూ బాధ్యతలు లేకుండా లేను. మొన్న ఏదో కారణాల వల్ల ఓడిపోయిన అది వేరే విషయం, కానీ ఎన్నడూ ఓడిపోకుండా అప్రతిహతంగా గెలిచిన వాడిని నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, కష్టకాల ఆరోగ్య మంత్రిగా పనిచేసిన. డెఫినెట్గా నా బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకుంటారు వాళ్ళు. నా కమిట్మెంట్ ఏంది, నా కన్విక్షన్ ఏంది, నేను దేనికోసం తపన పడుతూ ఉంటా, ఏం పని చేస్తూ ఉంటా, ఇవన్నీ వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ లెక్కలలో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ మొత్తానికైతే నన్ను సీనియర్ నాయకులుగా మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ గుర్తిస్తారు. ఆ లెవెల్ ఇంత గౌరవం అయితే వస్తుంది. ఈసారి మొన్న మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాను అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి నిలబెట్టాలి, ఈడ తానే పోటీలో ఉన్నట్లు అన్నారు. చాలా పెద్ద సవాల్ వేసినట్లు ఆ నియోజకవర్గానికి. మీరు అక్కడ పోటీ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి ఇంతకు పూర్వం అక్కడి నుంచే ఉన్నారు. ఇక్కడ తాను పోటీ చేస్తున్నట్లు నేనే ఇక్కడ బరిలో ఉన్నాను, ఆ విషయాన్ని మీరు గుర్తించండి అని ఒక ఆ ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి మాటలు విశ్వసించడానికి ప్రయత్నిద్దంగా లేరు. రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడతాడని పేరు వచ్చింది. చెప్పే మాటకు చేసే ఆచరణకి పొంతన లేని వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మాట్లాడతారు, రేపు మాట్లాడతారు. నాలుకకు నరం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అంటే చాలా సీరియస్గా ఆయన చెప్తున్నారు కదా, దేవుళ్ళ మీద ఓట్లేస్తున్నారు, రైతుల సమస్య పరిష్కారం చేస్తామంటున్నారు. పరిష్కరించేటోడికి ఒకటి, పరిష్కరించాలనే తపన ఉన్నవాడు, తన మీద తాను విశ్వాసం ఉన్నవాడు, ప్రజలు కనుక ఆయన నమ్మితే ఈ ఓట్లక్కర్లేదు. ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఈ పిట్టలతో మాటలు ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఓటేసుకోవాల్సిన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి చాలా ఆధారాలతో సహా వారు మాట్లాడు రిజర్వేషన్ల అంశం వచ్చింది బీజేపీ సగం రిజర్వేషన్లు ఎత్తేస్తానని చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు ఆయన. దీని నిజంగానే మీరు పబ్లిక్లో తిరుగుతున్నారు కదా, ఆ ఇంపాక్ట్ ఏమన్నా కనబడుతున్నదా? అంటే బాధ అనిపించే ఎలక్షన్లలో ప్రచారం చేసుకోవచ్చు ఏమన్నా, కానీ అసందర్భంగా అసాధారణమైనటువంటి అది ఊహించలేనటువంటి దాన్ని ప్రచారం చేయడం అటువంటిది తగదు. ఎందుకంటే 70 ఏళ్ళు గడిచిపోయింది కదా. 70 ఏళ్ళ తర్వాత కూడా మోడీ గారు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించకపోతే వాళ్ళు పేదోళ్ళుగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు కదా. రిజర్వేషన్లు ఎత్తేసే పార్టీ అయితే ఇవాళ ఏబీసీల వర్గీకరణ ముందుకెచ్చుకోదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ముందుకెత్తుకోదు,
ఇవాళ కేంద్రంలో ఉద్యోగ అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కానీ బీసీ కమిషన్ చట్టబద్ధ అమలు జరగాలంటే బీసీ కమిషన్ చట్టబద్ధ ఉండాలని చెప్పి చట్టబద్ధత చేయకుండా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలా కేంద్ర మంత్రివర్గంలో 76 మంది మంత్రి పదవులు ఉంటే 27 మంది మంత్రి పదవులు ఓబీసీల వాళ్ళు, 12 మంది దళితులు, 8 మంది గిరిజనులు, 5 మంది మైనార్టీలు. అంటే 60% పైబడి ఇలా మంత్రులు ఉన్నటువంటి సందర్భం ఎప్పుడు లేదు. నాకు తెలిసి మన్మోహన్ సింగ్ గారి సందర్భంలో 2-3 ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ లేకపోవచ్చు. నాకు సబ్జెక్ట్ ద కరెక్షన్ లేకపోవచ్చు. ఎందుకు ఇలా మురుము గారిని రాష్ట్రపతి చేసిండు? ఎందుకు రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతి చేసిండు? అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, అన్ని వర్గాల భాగస్వామ్యం ఉండాలని చెప్పి గట్లాటి పార్టీ రిజర్వేషన్ ఎత్తేస్తుందాన్ని ఊహించవచ్చా? 30 ఏళ్ళుగా గుజరాత్లో ముఖ్యమంత్రి చేసిండ్రు, 10 ఏళ్ళుగా ఇప్పుడు మోడీ గారే ఉన్నారు. ఎందుకు చేయాల్సి వస్తుంది చెప్పండి? ఎందుకు చేస్తారు చెప్పండి? కానీ ఒక ముఖ్యమంత్రి ఆ మాట అన్నది, వేరే వాళ్ళు కాదు. ఓ పిసిసి అధ్యక్షుడు రాష్ట్రానికి ఆయన, నేను ఒకటి అడుగుతున్నా బుచ్చాను, ముఖ్యమంత్రి కాకముందు ఏం మాటలు మాట్లాడాడు, అదే సబ్జెక్టు మీద ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతుందో ఒకసారి విను, తెలుస్తుంది. అన్నిటి మీద, నాట్ ఓన్లీ. నిన్న మొన్న ఏదో వీడియో వచ్చింది, టీడీపీ అధ్యక్షుడు ఉన్నప్పుడే ఎప్పుడో ఒక వీడియో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడిన మాటలు మీరు ఒకసారి వినండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాముల పార్టీ అని అనేకం ఉన్నాయి, ఒకసారి వినండి. ఇంతెందుకు నేను లైవ్ చెప్తున్నా, కడియం శ్రీహరి గారిని దళితుడు కాదని చెప్పి కామెంట్ చేసాం. ఇవాళ ఎందుకు కడియం శ్రీహరి గారిని తీసుకొచ్చి వాళ్ళ కూతురుని తీసుకొచ్చి ఇస్తున్నావు చెప్పండి? ఒకటి. రెండవది, ఇదే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన, లక్ష్మయ్య గారు పార్టీ మారినప్పుడు ఈ ముసలాడికి ఏం పోయే కాలం వచ్చిందని చెప్పి రకరకాలు తిట్టిండు. గదే ముసలాడిని తీసుకుపోయినావు కదా మా కేశవరావుని కదా, అక్కడ చెప్పిందే ఇక్కడ. పార్టీ మారితే వెంటనే సభ్యత్వం పోతుంది, ప్రజాప్రతినిధి ఉంది, మేనిఫెస్టో పెట్టింది కదా. ఎందుకు దానం నాయని తీసుకుపోయి మళ్ళీ ఎంపీ టికెట్ పోటీ చేసి గెలిపిస్తాను చెప్పండి? ఎందుకు పోటీ చేయిస్తున్నట్టు లెక్క? ఇవన్నీ అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారం ఉన్నప్పుడు ఒక మాట. అందుకే నాలుకకు నరం లేదు. కానీ మిగతా వాళ్ళకంటే మీరు సూటబుల్ ఈ ప్రశ్నకు సమాధానం. 8 లక్షల కోట్లు అప్పయింది కేసీఆర్ అనేది, నరేంద్ర మోదీ ఇచ్చింది ఏమీ లేదు అని మీరు ఆర్థిక మంత్రిగా పనిచేసింది. నిజంగానే కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత ఉన్నది? ఎన్ని మనకు గ్రాంట్ల రూపంలో, వివిధ పద్దుల రూపంలో ఎంత వచ్చింది? అసలు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈ వాదన చేయడం, అసలు దానికి ఏం మాటలు చెప్పానో అర్థమవుతలేదు. చదువుకున్న వాళ్ళు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ ఆరోపణ చేయరు. రాష్ట్రం లెవెల్లో చేసే పనులు రాష్ట్రంలో ఉంటాయి, కేంద్రం లెవెల్లో చేసే పనులు కేంద్రంలో ఉంటాయి. ప్రజలు కట్టిన పన్నుల డబ్బు అటు కేంద్ర ప్రభుత్వం కొన్ని రూపాయలు ఖర్చు పెడుతుంది, కొన్ని ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇలా మిలిటరీ ఉంది, 100% కేంద్రం ఖర్చు పెడుతుంది. రైల్వేస్ ఉంది, కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. ఇట్లా కొన్ని స్పెసిఫిక్గా ఉన్నాయి, విదేశీ వ్యవహారాలు కావచ్చు, అన్నీ కావచ్చు. వెల్ఫేర్ యాక్టివిటీ ఎక్కువ భాగం రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది. ఇవాళ కేంద్రం ఏ పార్టీ అధికారం ఉందని చూడదు. ఏ రాష్ట్రానికి ఏ ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఎలిజిబిలిటీ ప్రకారం ట్యాక్స్ డెవల్యూషన్ వస్తుంది, గ్రాంట్లు వస్తాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా ఎఫ్ఆర్ఎం అయితే రుణమేనా, అది ఇంపార్షియల్గా ఉంటుంది తప్ప ఎక్కడ కూడా పక్షపాత వైఖరి ఉండదు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ నిధులు పోతున్నాయి, తక్కువ. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడానికి అవగాహన లేదు, మాట్లాడుతుంటాడు. ఒకసారి బడ్జెట్ పెట్టిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు కూడా అదనంగా వేరే దానికి డైవర్ట్ చేయడానికి చేయదు కేంద్ర ప్రభుత్వం. 1000 కోట్లు రాష్ట్రం లేక తాత జాగీలకు ఉండదు. ఇక్కడ దాన్ని బడ్జెట్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలకు దళిత బంధు అమలు చేయడానికి 17,000 కోట్లు పెట్టిండు. 5 పైసల బిల్ల కూడా ఖర్చు చేయలేదు. 5 పైసల బిల్ల రెండోసారి పెట్టిండు. రెండోసారి పెట్టి కూడా ఇదే సేమ్ 10,000 పెట్టిండు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ మాట మీద ఏం నమ్మకం ఉంటుంది? ఈసారి అంటే 2 సానుభూతులు. మీ పట్ల ఒక సానుభూతి ఉంది, డెఫినెట్గా ఉంది. రెండవది కేసీఆర్ ఓడిపోయింది కదనే సానుభూతి ఉన్నది. కేసీఆర్ సానుభూతి ఎన్నికల్లో ఎట్లా ఉండవచ్చు?
అసలు ఈ ఎన్నికలకు కేసీఆర్కి సంబంధం లేదు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ చూస్తలేరు. ఈయన పార్టీ రాష్ట్రం లెవెల్ పార్టీ కాబట్టి కేంద్రంలో ఈయనకు రోల్ లేదు కాబట్టి ఈసారి బీఆర్ఎస్కి ఓటేసే ప్రసక్తి లేదనుకుంటున్నారు. తెలంగాణ వాయిస్ను లోక్సభలో వినిపించేందుకు, తెలంగాణ సమస్యలను జాతీయ దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ తప్ప మరొక ఆల్టర్నేట్ లేదు. బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలు వాళ్ళకు పట్టింపు లేదని వారు పదే పదే అంటున్నమాట. మరి పాయ కదా, ఇప్పుడు ఏ ప్రాంతీయ చావరిజాన్ని రెచ్చగొట్టుకున్నావు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని లేవు కదా. ఇప్పుడు మరి ఉంటేనో నువ్వు చెప్పింది కరెక్ట్ అవుతుందేమో. సానుభూతి ఏం పనిచేయదంటారా ఆయనకు? కేసీఆర్ మీద ఇంకా కోపం తగ్గలే, టైం పడుతుంది. రీజన్ ఏమంటారు అసలు ఎందుకు? అంటే ఇదే అహంకారం, ఎవరిని లెక్క చేయని ధనం, ఇక అనేకం ఉన్నాయి. ఒకటి చెప్తే ఉడుతుంది అది. ఇక బయటకు పోతున్నాడు, చాయలు తాగుతున్నాడు, మిర్చిలు తింటున్నాడు, మాట్లాడుతున్నాడు, అందరితో సెల్ఫీలు దిగుతున్నాడు. ఎందుకు ఈ దుస్థితి పట్టింది నీకు, ఎందుకు ఈ కర్మ పట్టిందని చెప్పి అడుగు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గం కదా మల్కాజ్గిరి. దానికి ఉన్న ప్రత్యేకతలు మీరు గుర్తించిన అడ్రస్ చేయాల్సిన సమస్యలు. ఇక్కడ ఫ్లైఓవర్ల సమస్య ఉంది, మెట్రో రైలు సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది. ఇలా ఒక ఐటీ హబ్ రావాల్సి ఉంది, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ రావాల్సి ఉంది, నిరుద్యోగ పిల్లలకి ఇంకా తరఫించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాల్సి ఉంది, చాలా రావాల్సి ఉంది. మీకు పోటీ ఎవరితో ఉండవచ్చు మల్కాజ్గిరి? ఎవరితో కనబడతలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండిట్లో ఎవరి ఇద్దరు పోటీ పడుతున్నారు, కానీ వీళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయి, వాళ్ళకి తక్కువ ఓట్లు వస్తాయి, ఇక్కడ కనబడతలేదు. మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ ఎటువైపు ఉన్నట్లు మీకు కనపడింది? చదువుకున్న వాళ్ళ నుంచి మొదలుపెట్టి పైన వరకు బీజేపీనే ఉన్నది. ఈవెన్ బస్తీలలో కూడా జనానికి కూడా దేశం మంచిగా ఉండాలంటే మోడీ గారు రావాలని చెప్పి బాగా వాళ్ళకు. సార్, బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఒక 5 కారణాలు చెప్పండి. బీజేపీకి ఓటు ఎందుకేనో, మీరు నడుపుతున్నటువంటి నేషనల్ హైవే మీద నడుపుతున్న కార్ల వేగాన్ని చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా స్వేచ్ఛగా పోగలిగేటువంటి వాతావరణాన్ని చూడండి. 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ లేక చెంబు పట్టుకొని బయటకు పోయే మహిళలు ఇవాళ టాయిలెట్ కట్టించిన తర్వాత ఆ దుస్థితి నుంచి బయటపడ్డ ఆ మహిళని అడగండి. అభినందన్ తల్లిని అడుగు చెప్తుంది ఉంది కోట. ఆయన సియాచిన్ మంచు కొండలలో కాపలా కాసే సైనికులు అడగండి ఎందుకు ఓటేయాలని చెప్తారు. ఎందుకు ఓటేయాను? 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అవి ఎక్కడెక్కడ ఓపెన్ అయినాయో వాళ్ళ పనిచేస్తున్న సిబ్బందిని అడగండి, దాంట్లో ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ని అడగండి. అసలు మోడీ గారు ఒకట ఎన్ని రంగాల్లో ఇంతెందుకండి. అమెరికాలో ఒకప్పుడు మన పట్ల భావన ఉండే, ఇది పేద దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీ ఉండే. ఇవాళ ఉందా ఆ భావన? ఇలా ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లే పరిస్థితి లేదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధిస్తేనే డెవలప్మెంట్ లేదు. ఎవరి మీద డిపెండ్ కాకుండా మెర్సిలెస్గా దేశ అభివృద్ధే ధ్యేయంగా, దేశ ప్రయోజనాలు ధ్యేయంగా ఇవాళ నిర్ణయాన్ని తీసుకొని అమలు చేస్తున్న వ్యక్తి మోడీ గారు. మీకు జేపీ నడ్డా, అమిత్ షా, నరేంద్ర మోదీ వీళ్ళల్లో మీకు 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 అంటే ఒక బలమైన హామీనిచ్చి మీ భుజం తట్టి ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరు? అందరూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఉన్నారు, నడ్డా గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. సర్వేలలో అంటే మీ గెలుపుకు సంబంధించిన అంశాలు ప్రస్తావన, మీరు సర్వేలు చేయించుకుంటారు కదా, చాలామంది అధ్యయనం కూడా చేసి చెప్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండమైన సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. ఎబోవ్ 50% ఉన్నాయి. 50% పైబడే బీజేపీ గెలుస్తారున్నది. మిగతా 50% లోపే వీళ్ళు పంచుకోవాలి. అది రోజుంత పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు. అది 50 నుంచి 54 నుంచి 58 కావచ్చు, 60 కావచ్చు, కానీ 54 నుంచి 50 కింద రాదు, పెరగడమే. ట్రెండ్ ఈజ్ టువర్డ్స్ బీజేపీ. థ్యాంక్ యూ సార్. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి, మల్కాజ్గిరి నియోజకవర్గంలో తన గెలుపుకు సంబంధించిన అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.